గుడ్ ఈవినింగ్. బ్లాక్ మనీకి చెక్ పెడితే రియల్ ఎస్టేట్ రంగం షేక్ అయింది. పెద్ద నోట్ల రద్దుతో భూముల మార్కెట్ వాల్యూ భారీగా పడిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్పై జీఎస్టీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? పాజిటివా, నెగిటివా? ఇప్పటికే స్లో అయిపోయిన నిర్మాణ రంగాన్ని మరింత ముంచుతుందా లేక పెంచుతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినపడుతున్నాయి. మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ గత 5 ఏళ్ల నుంచి అల్లాడిపోతోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోయాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేక బడా సంస్థలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత చేస్తున్నా రియాలిటీ రంగానికి డిమాండ్ రావటం లేదు. అయితే దేశీయంగా డిమాండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. నోట్ల రద్దుతో కోలుకుంటున్న రియల్ రంగంపై ఇప్పుడు జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామన్ మ్యాన్ ఇల్లు తీసుకోవాలంటే కనుక ఒకవైపు ఏమో జీఎస్టీ, ఇంకొక వైపు ఇంటికి వాడే వస్తువులు అంటే రైట్ ఫ్రమ్ శానిటరీ వేర్ దగ్గర నుంచి, పెయింట్స్ దగ్గర నుంచి, టైల్స్ దగ్గర నుంచి ఇప్పటివరకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉండేవన్నీ కూడా ఒకసారిగా ఆర్గనైజ్ అవ్వడం, ప్లస్ దానికి ట్యాక్సెస్ అప్లై చేయడం, ఇవన్నీ కనుక చూస్తే కామన్ మ్యాన్ మీద దీని ప్రభావం చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో ఒక 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి ఇల్లు కొనాలి అంటే కనుక అది ఒక పెద్ద టాస్క్ కిందకి మారే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఎప్పుడైతే రెంటల్ లీజెస్ కూడా పెరిగాయో, అంటే ఒకవైపు ఏమో జీఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తే షాపులకు కానీ లేకపోతే గృహాలకు కానీ వీళ్ళందరికీ ఇంతకుముందు రెంట్ మీద తక్కువ ఉండేది సర్వీస్ ట్యాక్స్ అనేది. వెరజ్ ఇప్పుడు జీఎస్టీ రావడంతో అది పెరగడంతో ఓనర్లు ఏమో అద్దెలు పెంచుకుంటారు, ఎందుకంటే ఈ ట్యాక్స్ ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి కాబట్టి. దీనివల్ల వ్యాపారం నడిపే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఖర్చు అధికంగా పెరుగుతుంది, ఎందుకంటే ట్యాక్స్ పే చేస్తుండడం వల్ల ఆ షాపులు రన్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ భారాన్ని కన్జ్యూమర్స్ మీద వేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎటు తీసుకున్న రియల్ ఎస్టేట్కి ఒక కామన్ మ్యాన్ కనుక కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటే జీఎస్టీ వల్ల కనీసం అది 2 సంవత్సరాల దూరంకు వెళ్ళిందని మనం అనుకోవాలి. జీఎస్టీతో తెలుగు రాష్ట్రాల్లో సొంతిల్లు కొనేవారిపై భారం భారీగా పెరగనుంది. ఇప్పటిదాకా 1.2% వ్యాట్, 4.5% సర్వీస్ ట్యాక్స్ అమల్లో ఉండేది. అయితే జీఎస్టీ మూలంగా ఇది ఒక్కసారిగా 12% పెరిగిపోయింది. ఫలితంగా ఇళ్లు కొనేవారు అదనంగా 6.25% పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు స్టాంప్ డ్యూటీని కూడా కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంతో భారమని అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. 18% దాంట్లో ట్యాక్స్లో 6% ల్యాండ్ గురించి ఒక 1/3 అబెట్మెంట్ తీసేయడం జరిగింది. అయితే ఇప్పుడు 12% కూడా మనం ఎగ్జిస్టింగ్ దాంట్లో మనము ట్యాక్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే బేసికల్గా ఫండమెంటల్గా ఈ 1/3 అనేది 6% ఫర్ ల్యాండ్ కూడా తీసింది. అంటే మామూలుగా సామాన్యునికి అర్థం కావాలంటే వారి భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు 80-90% మనం జైన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తుంటాం. చేసినప్పుడు చాలా వరకు ఇప్పుడు కోర్ ఆఫ్ ద సిటీలో చూసినప్పుడు రెసిడెన్షియల్ 50% ఇస్తాం ల్యాండ్లార్డ్కు, కొంత దూరం పోతే 40% ఆ విధంగా జరుగుతుంది. కమర్షియల్కి వస్తే 50%, 60%, 70% కూడా ఇవ్వడం జరుగుతుంది. బాంబే లాంటి నగరాల్లో కూడా ఇంకెక్కువ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ 30% అనేది ఈ యొక్క ఓవరాల్గా 80% ట్యాక్స్ ఈ మన ల్యాండ్ కొరకు అబెట్మెంట్ ఇవ్వడం అనేది ఇది సైంటిఫికల్గా లేదు. ఇంతకుముందు మనకు సర్వీస్ ట్యాక్స్ ఇంపోజ్ చేసినప్పుడు మనకు 30% ఆఫ్ ద ఓవరాల్గా మన కాస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంటు మనకు సర్వీస్ ట్యాక్స్ కాంపోనెంట్ కింద తీసుకొని 70%కు ల్యాండ్ కాంపోనెంట్కు అబెట్మెంట్ ఇచ్చేవాళ్ళు. జీఎస్టీ వల్ల దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను అమల్లోకి వచ్చింది. అయితే రియల్ ఎస్టేట్ పై మాత్రం 2 పన్నులు పడుతున్నాయి. జీఎస్టీతో పాటు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ 2 పన్నుల వల్ల కొనుగోలుదారుడిపై తీవ్ర ప్రభావం పడనుంది. జీఎస్టీ రాకముందు కమర్షియల్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇంక్లూడ్ చేసుకుని లెస్ దెన్ 6% ఉండేదండి. ఇప్పుడు దాన్ని అది 12% చేశారు. అది బిల్డర్కి కన్నా కొనుక్కునే కస్టమర్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. కాబట్టి దాన్ని 5% చేస్తే కొంత సామాన్యుడికి కొనుక్కునే వాళ్ళకి తగ్గుద్ది. ఇంకోటి అపార్ట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఒక ల్యాండ్ ఓన్ బిల్డింగ్ కట్టుకోలేని వాళ్ళే వెళ్తారు. సో వాళ్ళకి ఈ నిర్మాణ రంగం మీద కొంత ప్రోత్సాహాలు ఇస్తే గవర్నమెంట్ బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇంటి విలువను బట్టి జీఎస్టీ రేటులో స్లాబులు ఉండాలని రియల్ వ్యాపారులు కోరుతున్నారు. దీనివల్ల తక్కువ ధర కలిగిన ఇళ్లను కొనుగోలు చేసే వారిపై భారం తగ్గుతుందని అంటున్నారు. అలాగే నిర్మాణ రంగంపై జీఎస్టీ ప్రభావం మరో 2-3 రోజులు గడిస్తే కానీ తెలియదని రియల్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ఆల్రైట్, జీఎస్టీ మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో రోజురోజుకు సందేహాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. సో అలాంటి సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి చార్టెడ్ అకౌంటెంట్ రాఘవరెడ్డి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో రాఘవరెడ్డితో మాట్లాడాలి అనుకునేవారు 040
23490013 ఆర్ 04023490014. ఈ నెంబర్స్ మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, యూజువల్ నెంబర్స్ కాదు ఇవి. సో స్క్రోల్ అవుతున్న నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి జిఎస్టీ విషయంలో మీకున్న అనుమానాల్ని చార్టెడ్ అకౌంటెంట్ రాఘవరెడ్డితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. రాఘవరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రాఘవరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిఎస్టీ అంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్న టర్మ్లోకి ప్రభుత్వం తీసుకొచ్చేయగలిగింది. వాట్ ఈజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది నిజానికి చాలామందికి ఇప్పటికీ కూడా అవగాహన లేదు. సింప్లిఫై చేసి జిఎస్టీ అంటే అర్థమయ్యేలాగా తెలియాలి అంటే సామాన్య జనానికి, ముఖ్యంగా ట్రేడర్స్ విషయం పక్కన పెడదాం, ఎందుకంటే ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యేది సామాన్య జనమే, 120 కోట్ల మంది. జిఎస్టీ అంటే ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి, మన ఇంతకు ముందు వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎక్సైజ్ డ్యూటీ వేసేది. ఇంత క్రితం మనం ఒక గూడ్స్ని వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చేటప్పుడు సిఎస్టీ పడేది. మన రాష్ట్రంలో అమ్ముకున్నప్పుడు ఏపీ వ్యాట్ ట్యాక్స్ పేమెంట్ చేసేవాళ్ళం. ఈ 3 ట్యాక్స్ల ప్లేస్లోనే, అంటే ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు కొంత పర్సంటేజ్, అట్లే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి మనం తీసుకొచ్చినప్పుడు సిఎస్టీ, ఈ రాష్ట్రంలో అమ్మినప్పుడు మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ పడేది. ఇలా 3 రకాల ట్యాక్స్, అంటే 20 నుంచి 30-40% ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో మనం ఇప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఒక జిఎస్టీ రూపంలో తీసుకొచ్చి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూపంలో 28% మ్యాక్సిమం స్లాబ్ పెట్టుకుంటూ తీసుకొచ్చాం. దీనివల్ల మనకేంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే రా మెటీరియల్ తయారు చేశాడో దాని మీద పేమెంట్ చేసినటువంటి ట్యాక్స్ని మనం మళ్ళీ సేల్ చేసినప్పుడు కన్జ్యూమర్ నుంచి మనం కలెక్ట్ చేసేటువంటి అమౌంట్లోకి వెళ్ళి రా మెటీరియల్ మీద చెల్లించినటువంటి ట్యాక్స్ని డిడక్ట్ చేసి నెట్ అమౌంట్ని పేమెంట్ చేస్తామండి. సో సాధారణంగా మనకి ఏమవుతుందంటే దీని ద్వారా ప్రొడక్షన్ ఎవరైతే మనం వాల్యూ అడిషన్ చేస్తున్నామో, ఎవరైతే ఒక మ్యానుఫ్యాక్చరర్ వాల్యూ అడిషన్ చేస్తున్నాడో ఆ ఓన్లీ వాల్యూ అడిషన్ మీద మాత్రమే మనం ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంత క్రితం ఎలా ఉండేదంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా స్టేట్ వ్యాట్ ట్యాక్స్ పడేది. దాని ద్వారా కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ పెరిగేది మనకు. సో ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో ఏమవుతుందంటే ఈ సెంట్రల్ ఎక్సైజ్ ప్లేస్లో మనకు వచ్చినటువంటిదే సిజిఎస్టీ సెంట్రల్. సో ఈ స్టేట్ వ్యాట్ ట్యాక్స్లో ప్లేస్లో వచ్చినటువంటిదే మనకు వచ్చేసి ఎస్జిఎస్టీ. సో ఈ రెండింటిని వేరే రాష్ట్రంలోకి వెళ్ళి కనుక మనం పర్చేజ్ చేస్తే వచ్చిందే ఇంతకుముందు సిఎస్టీ ప్లేస్లో మనకు వచ్చిందే ఐజిఎస్టీ. సో ఇక్కడ ఈ 3 ట్యాక్సెస్ని, అంటే ఇంతకుముందు మనం ఏం చేసామంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటుందండి. సో ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టీ సిస్టంలో మనకేంటంటే ఈ క్యాస్కేడింగ్ సిస్టమ్ లేదు, అంటే పన్ను మీద పన్ను వేసేటువంటి అవసరం లేదు. ఎందుకంటే చెప్పాను ఇంతకుముందు, ఒక 100 రూపీస్ మనం ప్రొడక్ట్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని మీద 10% ఎక్సైజ్ డ్యూటీ వేస్తే 110 రూపీస్ వచ్చేది. దాని మీద స్టేట్ వ్యాట్ వచ్చేసి మనకు 10% వేసుకుంటే మనకు 121 అయ్యేదండి. అంటే 10 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా మనకు 10% స్టేట్ వ్యాట్ పడేది. టోటల్గా చూస్తే మనకు 121 ప్రజెంట్ సిస్టంలో ఉండేది. నా జిఎస్టీలో మనకి ఏమవుతుందంటే 100 రూపీస్ మీద ఎక్సైజ్ కాస్ట్ మీద 10 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ 10 రూపీస్ స్టేట్ వ్యాట్ కుడితే మనకు వచ్చేసి 120. సో ఓవరాల్గా ఇన్ జిఎస్టీ సిస్టంలో ప్రజెంట్ మనకు సిస్టంలో 28% అనేది మనకు పెద్దగా కనిపిస్తుంది. కానీ ఇంత క్రితం అది ఈ ట్యాక్స్లు ఎక్సైజ్ ఈ రూపంలో మనకు కనిపించకపోయేది. దాని ద్వారా అప్పుడు ట్యాక్స్ సిస్టమ్ వచ్చేసి 20-40% వరకు ట్యాక్స్ సిస్టమ్ ఉంది. నా జిఎస్టీలో 28% మ్యాక్సిమం సిస్టమ్ పెట్టేసరికి మనకి ఏమవుతుందంటే న్యాచురల్గా ప్రొడక్ట్ కాస్ట్ తగ్గేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్ ద బెనిఫిట్ గోస్ టు కస్టమర్కే. సాధారణ కస్టమర్కి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మనకు న్యాయం జరుగుతుంది. అంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న ట్యాక్స్ రేట్స్ కంటే తక్కువ ఉంది. సో ఆన్ ద హోల్ ఇట్స్ ఎ బెనిఫిషియరీ సమ్ ఎక్స్టెంట్ అంటారు. ఓకే, ఫస్ట్ కాల్ ఉన్నారండి రేపల్లి నుంచి ఉదయ్ శంకర్. ఉదయ్ శంకర్, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ రాఘవరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. TV9 వారికి నమస్కారాలు. చెప్పండి సార్. సార్ మెయిన్ గా నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సార్ కాంపోజిట్ స్కీమ్ అంటే ఏమిటి? కాంపోజిట్ స్కీమ్ లో నాన్ టాక్సిబుల్ గూడ్స్ కూడా అమ్మేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు టీఓటీ వ్యాట్ విధానంలో మధ్య ట్యాక్స్ లేని గూడ్స్ కి ఎగ్జామ్షన్ చేసి ట్యాక్స్ కట్టాలా, ఓవరాల్ గా టర్న్ ఓవర్ కి ట్యాక్స్ కట్టాలనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి మనం ఐజిఎస్టీ లో ఇన్పుట్ తీసుకుంటాం. ఐజిఎస్టీ ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం సేల్స్ లో దేనికి సెట్ ఆఫ్ చేసుకోవాలి? సిజిఎస్టీ చేసుకోవాలా, ఎస్జిఎస్టీ చేసుకోవాలా? తర్వాత B2B అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలని అంటున్నారు. అలాగే B2C అక్కర్లేదని కొంతమంది చెబుతున్నారు, కొంతమంది కావాలని అంటున్నారు. ఇప్పుడు మేము హోల్సేల్ ట్రేడర్ని, నా దగ్గర రిటైల్ షాప్ వాళ్ళు, చిన్న చిన్న షాప్ వాళ్ళు తీసుకుని వెళ్తారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్స్ అయినప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు తీసుకోవాలి? పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇటువంటిదని తీసుకోవాలా? నేను భవిష్యత్తులో ఎటువంటిది డిపార్ట్మెంట్ వారికి నేను సమాచారం అందించాలి? ఈ డౌట్ క్లారిఫై చేయండి సార్. తప్పకుండా సార్. సో ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి అడిగారు. సో మనకు జిఎస్టీలో చిన్న చిన్న వ్యాపారస్తులను
సో వాళ్ళకి ట్యాక్స్ బర్డెన్ నుంచి వెళ్ళి రికార్డ్స్ మెయింటెనెన్స్లోకి వెళ్ళి మనకు ఎగ్జామ్షన్ ఇవ్వడం కోసం బిలో 20 lakhs వాళ్ళకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు జిఎస్టీలో. ఇక 20 lakhs ఎబో ఉండి 50 lakhs వరకు మీరు టర్నోవర్ కనుక మీకు ఉంటుంది అని మీకు అనిపించినప్పుడు కాంపోజిషన్ స్కీమ్లో మీరు ఉండవచ్చు. కాంపోజిషన్ స్కీమ్ అనేది ఏంటంటే సార్ అంటే రెగ్యులర్ జిఎస్టీ వాళ్ళు ఏంటంటే మీరు మంత్లీ 3 రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ కాంపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే క్వార్టర్లీ ఒక రిటర్న్ మాత్రమే ఫైల్ చేయాలి. కాంపోజిషన్లో వచ్చేసి మనకు మీరు వచ్చేసి ఓవరాల్ టర్నోవర్ మీద మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ అయితే 1%, మిగతా వాళ్ళైతే 5%, అదర్స్ అయితే మనకు వచ్చేసి 2%, ఇట్లా 1% లాగా మన ట్యాక్స్ ఫిక్స్ చేశారు వాళ్ళు. సో మీరు కాంపోజిషన్లో ఏమవుతుంది అంటే ఆ అమౌంట్ వచ్చేసి మీరు డైరెక్ట్గా కస్టమర్ నుంచి వసూలు చేయకూడదు, మీరే టర్నోవర్ చేసి అంటే ఆ అమౌంట్ మీద వర్తకు ట్రేడరే కాంపోజిషన్ అమౌంట్ని దాని మీద పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక మీరు రెండో క్వశ్చన్ అడిగారు, సార్ నేను వేరే రాష్ట్రంలోకి వెళ్ళి కనుక నేను ఇన్పుట్ అంటే నేను పర్చేజ్ చేశాను, నాకు ఐజీఎస్టీ పేమెంట్ చేశాను. ఐజీఎస్టీ కనుక మీరు పేమెంట్ చేస్తే ఫస్ట్ ఐజీఎస్టీని ఎలా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే మీరు కరెంట్లో సిజిఎస్లోకి వెళ్ళి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సిజిఎస్లోకి వెళ్ళి సెట్ ఆఫ్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఎస్జిఎస్టీ కింద ఉంటుంది. అయితే గవర్నమెంట్ వచ్చేసి ఈ కాంపోజిషన్ స్కీమ్ తర్వాత ఒకసారి మీ టర్నోవర్ కనుక ఎక్సీడింగ్ 50 lakhs అయిపోతే డెఫినెట్గా మీరు జిఎస్టీలోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సార్ నేను వచ్చేసి మీరు చెప్పారు నేను ఏ కస్టమర్ నుంచి వెళ్ళి నేను అమౌంట్ అంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి. డెఫినెట్గా మీరు కాంపోజిషన్లో ఉన్నప్పుడు మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాంపోజిషన్ అనేది ఏంటంటే రికార్డ్స్ నిర్వహణ వ్యయం పెరగకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి సదవకాశం. అది చిన్న చిన్న వ్యాపారస్తులకు అది ఒక ఊరట లాంటిదని చెప్పవచ్చు మనం. సో దీంట్లో వచ్చేసి మీరు కాంపోజిషన్లోకి వెళ్ళి ఉన్నప్పటికీ కూడా అంటే మీరు ఎక్సీడింగ్ 50 lakhs దాటినప్పుడు ఓచర్స్ వచ్చేసి మీరు ఒక అబౌట్ 200 మీరు కనుక ఓచర్స్ కనుక సేల్ చేసినా లేదా మీరు ఈవెన్ కాంపోజిషన్లో ఉండి ఇంకో అన్రిజిస్టర్డ్ డీలర్ కనుక మీరు పర్చేజ్ చేసినా కూడా మీరు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద వాళ్ళ టిన్ నెంబర్ కూడా సో ఇన్వాయిస్లు, పర్చేజ్ ఇన్వాయిస్లు, సేల్స్ ఇన్వాయిస్లు, సో మీరు అన్ని జాగ్రత్తగా రికార్డ్స్ ఇవన్నీ పెట్టుకుంటే చాలా మంచిదండి. రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ ఉన్నారు తెనాలి నుంచి. సతీష్ గారు. హలో సతీష్ గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అండి. నమస్కారం. తెనాలి నుంచి మాట్లాడుతున్నాను సార్. సతీష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్తే అండి, నా పేరు సతీష్ అండి, తెనాలి నుంచి మాట్లాడుతున్నాను అండి. చెప్పండి సార్. సార్ నేను ఒక ఎంఎన్సీ కంపెనీది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒకటి ఫ్రాంచైజీ తీసుకున్నానండి. ఓకే. ఇప్పుడు నేను ఏ ట్యాక్స్ పరిధిలోకి వస్తానండి? ఇప్పుడు నాకు టర్న్ ఓవర్ వచ్చేసి 20 lakhsకి కొంచెం అటు ఇటుగా ఉంటుందండి, అబోవ్ అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఏ ట్యాక్స్ పరిధిలోకి వస్తానండి? 18% వస్తుందా, లేకపోతే చిన్న రెస్టారెంట్లకి ట్యాక్స్ పరిధి 5% దాంట్లోకి వస్తానా, లేకపోతే కాంపోజిట్ ట్యాక్స్ 1%లోకి వస్తానా అనేది అర్థం కాలేదండి. మీరు చేసే టర్న్ ఓవర్ బేస్ చేసుకుని పర్సెంటేజ్ ఉండదండి. రాఘవరెడ్డి గారు మీకు క్లారిఫై చేసి 20 lakhs కనుక బిలో టర్న్ ఓవర్ కనుక ఉన్నట్టయితే మీకు ఏది అప్లికేబుల్ కాదండి. మీరు నిర్భయంగా మీ వ్యాపారం. బట్ ఆయన అబౌట్ 20 lakhs అంటున్నారు. డెఫినెట్గా ఆయన 20 lakhs అయితే మీరు కాంపోజిషన్లో సర్వీసెస్ కనుక మీరు ప్రొవైడ్ చేసినట్టయితే ఖచ్చితంగా జిఎస్టీలోకి వస్తారండి. అదే మీరు గూడ్స్ కనుక సప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని జిఎస్టీలోకి వచ్చేస్తారండి. మీకు అప్లికేబుల్ ట్యాక్స్ రేట్స్ వచ్చేసి కాంపోజిషన్లో ఉంటే మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ అయితే 1%, లేదా సప్లై ఆఫ్ హ్యూమన్ మన ఆల్కహాల్ లిక్కర్ అయితే మీకు 5%, అదర్స్ అయితే 1%లో వస్తారండి. సో మీరు అట్లా కాకుండా మీరు జిఎస్టీలోకి వచ్చేసి మీ ప్రొడక్ట్ రేటుకి హెచ్ఎస్ఎన్ కోడ్ వాళ్ళు క్లాసిఫికేషన్ రేట్స్ ఉన్నాయండి, దాని ప్రకారం మీకు రేట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే. జిఎస్టీ పన్ను విధానంలో ఒక 4 స్లాబ్స్ పెట్టారు. 0, 5, 12, 28 సంథింగ్ లైక్ ఇలా 18, 28 లాగా. ఏ పర్సెంటేజ్ స్లాబ్లో తీసుకొచ్చిన వస్తువులను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? లైక్ అంటే ఇక్కడ అంటే మీరు ఈ స్లాబ్ సిస్టంలో ఎక్కడ కూడా ప్రభుత్వం చాలా క్రమబద్ధంగా కేర్ఫుల్గా సామాన్యుని దృష్టిలో పెట్టుకొని రేట్స్ ఫిక్స్ చేశారండి. ఇప్పుడు 5% ఉంది అంటే ఇంతకు ముందు వచ్చేసి నిత్యావసర వస్తువులు వచ్చేసి మనకు వచ్చేసి 24%, 27% ఉండేదండి ఎఫ్ఎంజీ గూడ్స్ వచ్చేసి. ఇవి ఇప్పుడు వచ్చేసి 18%లో పెట్టారు. సో పప్పులు ఇలాంటి దినుసులు సామాన్యునికి అందుబాటులో ఉన్నటువంటి 5%లో ఉన్నాయి, అవన్నీ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఈ 28% అనేది ఎందుకు పెట్టారంటే లగ్జరీస్. దట్స్ ఓకే. బట్ పిల్లలు తినే బిస్కెట్స్ ఉన్నాయి సార్, దాన్ని 18% పన్ను ఎలా చూడాల్సిన సార్. మీరు ఒకటి ఏంటంటే ఇంతకు ముందు ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, అది మనకు కనిపించకపోయేది. స్టేట్ వ్యాట్ ఉండేది. సో ఇలాంటి ట్యాక్స్లు అన్నీ కూడా మనకి ఇంతకుముందు పరోక్షంగా కనిపించేది మనకు. కానీ ఇప్పుడు ఈ 18% అనేది మనకు పెద్ద ఎక్కువేం కాదండి. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ వచ్చేసి మన దగ్గర 12% ఉండే, అండ్ స్టేట్ వ్యాట్ వచ్చేసి 14% ఉండే. సో ఆ లెక్కన చూసుకున్నా మనకు 28% వచ్చింది. కానీ ఇక్కడ 18% మాత్రం కొంత మీరు చూస్తే ఫిగర్ వచ్చేసి 18% అనిపిస్తుంది, కానీ రాష్ట్రాలు
సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ CGST SGSTకి బైఫర్కేషన్ చేస్తే అది 9% లాగే కనిపిస్తుంది మనకు. ఓకే, అంతేగాని సో ఇక్కడ ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి సార్, సర్వీస్ ఏరియాస్ మాత్రం కొంచెం కాస్ట్లీ చేశారండి. ఎందుకంటే సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి ఇంతకుముందు 15% స్లాబ్లో ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి అది 18% స్లాబ్లో చేయడం ద్వారా కొన్ని సర్వీసెస్ కంపల్సరీ అది కాస్ట్లీ అయిపోతున్నాయి. సర్వీసెస్ కొంత సామాన్యునికి అందుబాటులో కొంత ఇబ్బందికరంగా కావచ్చు. కానీ 20 lakhs వరకు సర్వీస్ ట్యాక్స్ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెషనల్, ఈవెన్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నప్పుడు 20 lakhs తన కలెక్షన్, తన గ్రాస్ టర్నోవర్ కనుక 20 lakhs కనుక ఉన్నట్టయితే ఆయన ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని ఇక్కడ మనకి ఏమర్థం చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులను ఎవరైతే డైలీ వాళ్ళు వేజెస్, ఎవరైతే 4-5 వేలు ట్రాన్సాక్షన్ చేసుకుంటారో రోజువారీ, వీళ్ళందరికీ కూడా GST నుంచి మినహాయించారు. మీరేం భయపడనక్కర్లేదు. అంటే మనకు ఒక స్లాబ్ సిస్టమ్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఈ 20 లక్షల నుంచి 50 లక్షలు కాంపోజిషన్ స్కీమ్ పెంచుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఈ కాంపోజిషన్ స్కీమ్ యొక్క 50 లక్షల స్కీమ్ను కూడా 75 lakhs కానీ 1 crore కానీ చేసేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో. అంటే ఈ కాంపోజిషన్ స్కీమ్లో రికార్డ్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ మనకు, అంటే తక్కువ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. GSTలో మీరు అన్నట్టుగానే కొంత వ్యయంతో కూడుకున్నది. GSTలో మనం వచ్చేసి ఎవ్రీ మంత్లీ 3 రిటర్న్ ఫైల్ చేయాలి కంపల్సరీ, 36 రిటర్న్ ఫైల్ చేయాలి. అంటే వ్యాపారస్తుని ఖచ్చితంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. దట్స్ ఫైన్. అది ట్రేడర్స్ వ్యూ. నిజానికి ట్రేడర్స్ వ్యూ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ. 120 కోట్ల మందిలో గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది కేవలం 2 కోట్ల రిజిస్ట్రేషన్, అందులో 1.6 ఆల్రెడీ అయినాయి. సో మిగిలిన 40 lakhs పెద్ద విషయం కాకపోవచ్చు. వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్? ఇవాళ వెళ్ళి షాపుకి వెళ్ళి ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు GST గురించి బంగారం విషయంలో దే ఆర్ వెరీ వరీడ్. 1,00,000 రూపాయలు కొంటే 3,000 రూపాయలు 3,500 రూపాయలు అదనంగా పే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకటి సార్ నేను చెప్పగలను, ఓన్లీ మీరు గోల్డ్ పర్చేజ్ సేల్ కనుక చేసినట్టయితే ప్రజెంట్ సిస్టంలో మనకి ఎలా ఉంది సార్ అంటే కస్టమ్స్ డ్యూటీ 10% ఉంది గోల్డ్కి, ఎక్సైజ్ వచ్చేసి 1% ఉంది, సో 1.2 వచ్చేసి స్టేట్ వ్యాట్ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు GSTలో 3% వేశారు. కానీ ఇక్కడ మనకు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా స్టేట్ వ్యాట్ పడుతుంది ఇక్కడ. అంటే 1% కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మీద 1% తీసుకుంటే ఆ 1% అమౌంట్ మీద స్టేట్ వ్యాట్ పడుతుంది. ఇక్కడ మీకు గోల్డ్ కాస్ట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకు GSTలో 1 lakh మీద 3% వేస్తే 3,000 వస్తుంది ఇక్కడ. అంటే ఓవరాల్గా మీరు కనుక చూస్తే గోల్డ్ వచ్చేసి ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ ద 3% కాంపోనెంట్లో ఉన్నప్పటికీ కూడా మీకు గోల్డ్ వచ్చేసి స్వల్పంగా కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది. కానీ గోల్డ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా ప్రాబ్లం వస్తుంది. మేకింగ్ ఛార్జెస్ మీద సర్వీస్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇంత గతంలో 15% ఉండేది, అంటే ఇప్పుడు వచ్చేసి అది 18% చేశారు. సో మేకింగ్ ఛార్జెస్ అంటే ఆర్నమెంట్ తయారు చేసేవాళ్ళు కొంత స్లైట్గా మనకు చేంజ్ అవుతుంది. అంటే ఆర్నమెంట్ కనుక మీరు పర్చేజ్ చేస్తే స్వల్పంగా 1-2% కనుక మీరు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అదే మీరు కనుక ఓన్లీ గోల్డ్ పర్చేజ్ సేల్ కనుక చేస్తే నాకు తెలిసి ఖచ్చితంగా గోల్డ్ ప్రైస్లో పెద్ద తేడా ఏం లేదండి. ఖచ్చితంగా గోల్డ్ ప్రైస్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుందండి కాన్స్టెంట్గా. గోల్డ్ ఆర్నమెంట్స్ కనుక మీరు పర్చేజ్ చేస్తే బికాజ్ మేకింగ్ ఛార్జెస్ మీద మీకు 18% స్లాబ్ సిస్టమ్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా దాని మీద కొంత ప్రీమియం, కొంత అదనంగా భారం అయితే భరించాల్సి వస్తుంది డెఫినెట్గా. రైట్, నెక్స్ట్ కాలర్ చంద్ర ఉన్నారు ఏలూరు నుంచి. చంద్ర గారు మీ ప్రశ్న అడగండి. హలో సార్, చంద్ర గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ సార్ చెప్పండి సార్. సార్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు కాంపోజిట్ మీరు 50 lakhs అంటున్నారు కదా సార్. సార్ 75 lakhs అని మాకు ఇక్కడ అనౌన్స్ చేశారు కమర్షియల్ ఆఫీస్ వాళ్ళు మీటింగ్. అదే సార్ నేను ఏం చెప్తున్నా సార్ అంటే 75 lakhs వరకు ప్రపోజల్ పెడుతున్నారండి. 75 lakhs నుంచి కూడా 1 crore కూడా ఛాన్సెస్ ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎబో చిన్న వ్యాపారస్తులకి ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్ని మనకు 75 lakhs నుంచి కూడా 1 crore చేసే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ మనం వేచి చూడాలి. కొత్త యాక్ట్ కదండి, చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. కానీ చట్టంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఓవరాల్గా ఇప్పటికి మీకు ఆన్సర్ అంటే కొంచెం కష్టం. మనం ఏంటంటే మీరు గ్రాడ్యువల్గా కొంత మీరు అంటే ఒక 2-3 months గడితే కానీ మీకు దాని మీద కానీ అవగాహన వస్తుంది అధికారులకు కూడా. ఖచ్చితంగా మీ సందేహాలన్నీ వృత్తి అవుతాయి. ఓకే, సామాన్యుడికి ఒక రకంగా మేలు చేకూర్చేదే అని చెప్తూ వస్తున్నారు ఆన్ యావరేజ్. బట్ మీరు టీవీ నేను చూసే ఉంటారు, GST ముందు రోజు GST రోజు 2 ఇడ్లీ 1 కాఫీ తాగితే ఎంత ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది అన్నది మేము చాలా క్లినికల్గా ప్రూవ్ చేసాం. ఆల్మోస్ట్ 5 to 6 రూపీస్ డిఫరెన్స్ కనిపించింది. అయితే ఇక్కడ సార్ మీరు చిన్నటువంటి రెస్టారెంట్లలో మీరు 50 లక్షల ఇప్పుడు చెప్పారు కదా సార్ 75 lakhs బిలో ఉన్నటువంటి కాంపోజిషన్ స్కీమ్లలో ఎలా ఉంది సార్ అంటే మనం 1% పెట్టారండి ఇప్పుడు ప్రజెంట్ అని కాంపోజిషన్ స్కీమ్లో. 50 lakhs ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మీరు ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్లో పోవాలి. ఇక్కడ చూడండి మీరు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ 12% పెట్టారు. అంటే మీకు వచ్చేసి టర్న్ ఓవర్ అంటే AC రెస్టారెంట్లో
ప్లస్ 5,000 అబోవ్ లాడ్జీలలో పేమెంట్ చేసే వాళ్ళకి వీళ్ళు మాత్రమే కాస్ట్లీ అయిపోతుంది. కానీ సామాన్యునికి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా దీనివల్ల పెద్దగా నష్టమైతే పోదండి. ఎట్ ది సేమ్ టైం ఆకాశం అంటే ధరలు ఎలా తగ్గుతాయని చెప్పలేం, కానీ ఓవరాల్గా సామాన్యునికి ఈవెన్ ఇక్కడ కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉంది. నేనేం చెప్తున్నా అంటే మీరు వచ్చేసి ఏసీ రెస్టారెంట్లోకి వెళ్తే డెఫినెట్గా కాస్ట్లీయే. సో 5 స్టార్లో పోతే ఖచ్చితంగా కాస్ట్లీ, బికాస్ 28%లో పెట్టాడు. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 28% మనకు పెద్దగా అనిపిస్తుంది, కానీ ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్లో అవన్నీ కలుపుకుంటే చాలా పెద్ద మొత్తంలో వచ్చేది మనకు. సో ఓవరాల్గా మనకు చూస్తే సామాన్యునికి ఒక దృష్టిలో ఒకటి, అండ్ లగ్జరీ విలాసవంతటువంటి వస్తువులు వాడేటువంటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్యాక్స్ రేట్ పెట్టారని చెప్పొచ్చు మనం. ఆల్రైట్, నెక్స్ట్ కాలర్ గుడివాడ నుంచి నాగబాబు ఉన్నారు. నాగబాబు గారు. హలో సార్, చెప్పండి సార్. నమస్తే సార్. నాగబాబు గారు చెప్పండి సార్. నేను మామూలుగా ఐడియా డిస్ట్రిబ్యూటర్ని సార్. మామూలుగా టెలికామ్ ఇండస్ట్రీ కార్డ్స్, నెక్స్ట్ సెల్ ఫోన్ రీఛార్జెస్ చేస్తాను కదా సార్ డిస్ట్రిబ్యూటర్. అవును సార్. ఇప్పుడు మీరు అంటున్న 20 lakhs, 50 lakhs, 75 lakhs అంటున్నారు కదా సార్, అది మంత్లీనా లేకపోతే 3 months ఒకసారైనా ఎలా సార్ అది? మీరు కాంపోజిషన్ స్కీమ్ సార్ 20 lakhs వచ్చేసి టర్న్ ఓవర్ ఈజ్ పర్ యానం, ఈ సంవత్సరానికి మీ యొక్క టర్న్ ఓవర్ కనుక, అంటే మీరు కమిషన్ ఏజెంట్లు అయితే యువర్ కమిషన్ ఎక్సీడ్స్ 20 lakhs. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ ఏ కమిషన్ ఏజెంట్, మీ కమిషన్ కనుక 20 లక్షలు దాటితేనే మీరు ఈ జిఎస్టీ పరిధిలోకి వస్తారు. మీరు కనుక ఓన్లీ ఏజెంట్ అంటే మీ టర్న్ ఓవర్ మొత్తం కూడా అది మీ టర్న్ ఓవర్ కింద యాడ్ కాదండి. ఇప్పుడు ఇది వచ్చేసి 20 lakhs దాటితేనే మీరు వచ్చేసి సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేస్తారు. ఇక జిఎస్టీలో కాంపోజిషన్ స్కీమ్లో 20 lakhs నుంచి వెళ్ళి 75 lakhs వరకు మీరు కాంపోజిషన్ స్కీమ్లో క్వార్టర్లీ 1 రిటర్న్ ఫైల్ చేయాలి, యాన్యువల్గా ఒకటి ఫైల్ చేసుకోవాలి. అదే జిఎస్టీ జనరల్ రిజిస్ట్రేషన్లో మీకు ఏంటంటే 10th లోపు ఒకటి ఫైల్ చేసుకోవాలి, 15th లోపు ఒకటి ఫైల్ చేసుకోవాలి, 28th లోపు ఒకటి ఫైల్ చేసుకోవాలి. ఈ 3 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనకు కొంత ఏంటంటే ఫస్ట్ రిటర్న్ వచ్చేసి జిఎస్టీలో మనకి ఏంటంటే ఒక రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత 15th ఫైల్ చేసిన తర్వాత ఈ రెండింటి యొక్క కన్సాలిడేషన్ని మనం రిటర్న్ ఫైల్ చేస్తామండి. అంటే రెగ్యులర్ జిఎస్టీలో మీకు కొంత బర్డన్ పడుతుంది, కాంపోజిషన్లో మీకు అవకాశమే లేదు. ఖచ్చితంగా మీరు కాంపోజిషన్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిదండి. కానీ మీరు కనుక ఇతర రాష్ట్రాలకు కనుక ఏమైనా పర్చేజ్ అది సేల్ చేసినట్టయితే మళ్ళీ మీరు కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళి జనరల్ రిజిస్ట్రేషన్కి రావాల్సిందే అప్పుడు. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే టర్న్ ఓవర్ కనుక మీరు కనుక 20 lakhs ఎక్సీడ్ అయితే మీ కమిషన్ కనుక ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ జనరల్ జిఎస్టీలోకి రిజిస్ట్రేషన్ తీసుకుంటే మంచిదని నా అడ్వైజ్ అండి. సో జిఎస్టీకి సంబంధించి చర్చను చూస్తున్నాము. చార్టర్డ్ అకౌంటెంట్ రాఘవరెడ్డి టీవీ9 స్టూడియోలో మనతో ఉన్నారు. రాఘవరెడ్డి గారు, మన దేశంలో అసంఘటిత రంగం 50 కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న నిరక్షరాస్యులు, పనులు చేసుకునేవాళ్ళు, కిరాణా కొట్టు లేకపోతే బడ్డీ తోసుకునేవాళ్ళు, ఇలా. సో వీళ్ళందరి మీద జిఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందంటారు? సార్, ఒకటి మన భారతదేశంలో 70 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ అంటే అమ్మకాలు నల్లధనం రూపంలో ట్రాన్సాక్షన్ జరుగుతుందండి. అంటే ఇవి ఎక్కడ కూడా సేల్స్ ట్యాక్స్లో కానీ ఎక్సైజ్లో కానీ ప్రజెంట్ సిస్టంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 1.5 crore వరకు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎస్ఎస్ఐ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్సైజ్లోకి రాకపోయేవాళ్ళండి. ఈ 1.5 crore మ్యానుఫ్యాక్చర్ బిలో చేసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క రంగానికి సేల్ చేసి అది ఎక్కడ రికార్డు కాకుండా పుస్తకాల్లో ఆ ట్రాన్సాక్షన్ జరిగేది. అయితే ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి దీని మీద పన్ను వేసేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ లిమిట్ని 20 లక్షలకు కుదించింది. ఈ 20 లక్షలకు కుదించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే అందరూ కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తున్నారు. జిఎస్టీలోకి రావడం ద్వారా మనకు ఏంటి సార్ అంటే గతంలో మనం చెల్లించినటువంటి పన్నుని కస్టమర్ నుంచి మనం వసూలు చేసేటువంటి అమౌంట్లోకి వెళ్ళి సెట్ ఆఫ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ జిఎస్టీలో ఎక్కడ కూడా వర్తకునికి ట్రేడర్కి పెద్ద నష్టమేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్టైల్ వాళ్ళు వచ్చేసి మన మాకు టెక్స్టైల్ మీద పన్ను వేయకూడదని బంద్ పాటించినారు. వాళ్ళకు వచ్చే నష్టం లేదు నా ఉద్దేశం. వాళ్ళకి ఏంటంటే ఒక నిర్వహణ వ్యయం పెరుగుతుంది అంతే తప్పించి ఎక్కడ కూడా వర్తకునికి ప్రాబ్లం లేదు. ఎక్కడ మరి ప్రాబ్లం వస్తుంది అంటే మీరు అన్నట్టు కొనుగోలుదారునికి ప్రాబ్లం జరగవచ్చు. అయితే కొనుగోలుదారునికి ఈ యొక్క జిఎస్టీ ద్వారా కొన్ని లాభాలు వస్తున్నాయి. ఎట్లా అంటే గతంలో మనం చెల్లించినటువంటి పన్నుని ఏదైతే చెల్లించామో ఆ పన్నుని ఈ కస్టమర్ నుంచి వసూలు చేసేటువంటి దాంట్లోకి వెళ్ళి మనం సెట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కస్టమర్కి తక్కువ అమౌంట్ అంటే ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను, 100 రూపీస్ ప్రొడక్ట్ వచ్చేసి 10 రూపీస్ మనం ఎక్సైజ్ పేమెంట్ చేస్తే 110 అయితే దాని మీద 10% పేమెంట్ చేస్తే 121 వచ్చిందని చెప్పారు. సో దాని మీద అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తే మనకు 120 వస్తుంది జిఎస్టీలో. అంటే సామాన్యునికి వచ్చేసి ఖచ్చితంగా అందుబాటు ధరల్లో ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవరైతే ఈ యొక్క అమ్మకాలు మీరన్నది ఆన్ యావరేజ్ ప్రతి వస్తువు మీద అలాగే జరిగితే బాగుండేది. కానీ ఈ స్లాబ్స్లో
కొన్ని వాటికి తగ్గించి కొన్ని వాటికి పెంచి అవసరమైన వాటికి తగ్గించి అవసరం లేని వాటికి పెంచి సంథింగ్ ఇలా చేస్తే కూడా బాగానే ఉండేది. ఆ ఫ్లక్చువేషన్లో కొంత ఐ థింక్ కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడేమో అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుని మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్, రావారెడ్డి గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాది ఐరన్ బిజినెస్ సార్, ఐరన్ స్టీల్ సార్. నాది మినిమం అంటే మాది వ్యాట్లో జిఎస్టీలో ఉందండి మాది సార్. యాక్చువల్గా నాకు డౌట్ ఏంటంటే సార్, ఈ వే బిల్స్ మినిమం ఎంత అమౌంట్కి వే బిల్ ఇవ్వాల్సి వస్తుంది సార్? ఏంటి సార్? వే బిల్స్ ఇప్పుడు 4,000 5,000. ఓకే సార్, ఓకే నేను చెప్తానండి. యాక్చువల్ మా మెయిన్ బిజినెస్ ఫ్యాబ్రికేటర్స్ వస్తారండి మా దగ్గరికి. ఓకే. ఆ బిల్స్ వే బిల్లు ప్రతి బిల్లుకి ఇవ్వాల్సి వస్తుందా, లేకుంటే మినిమం అంటే నేను విన్నది ఏంటంటే 50,000 ఎబో ఉన్నట్టే వే బిల్ ఇవ్వాల్సి వస్తుందని విన్నాను. యా సార్. ఇక్కడ ఏంటంటే సార్, మీరు ప్రతి సేల్స్కి సంబంధించి ప్రతి 200 రూపాయల సేల్స్కి సంబంధించి మీరు ఒక సమ్మరీ కానీ చిన్న చిన్న సేల్స్ అన్నీ కూడా సమ్మరీ రిపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. 50,000 దాటితే మాత్రం ఖచ్చితంగా మీరు బిల్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిందే. అయితే ఈవే బిల్ గురించి మనకు ఇంకా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ఈవే బిల్ కంపల్సరీ ఆన్లైన్లోనే తీసుకోవాలని చెప్పారు గతంలో. సో ఈవే బిల్కి సంబంధించి మనకు ఇంకా గైడ్లైన్స్ వస్తాయి కదా, మనం ఏం చెప్పలేమండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు కనుక రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండి మీరు ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి కనుక పర్చేజ్ చేసినట్టయితే, గూడ్స్ పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా మీరు 5,000 దాటింది కాబట్టి రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే మీరు ఎవరికైతే పేమెంట్ చేస్తున్నారో ఆ అమౌంట్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాక్స్ అమౌంట్ని మీరు డిడక్ట్ చేసుకొని సో రిమైనింగ్ అమౌంట్ని మీరు అతనికి పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. సో 5,000 క్రాస్ అవుతుందా లేదా చూసుకోండి. సో మీరు డిడక్ట్ చేసినటువంటి అమౌంట్ని మీరు ఇన్పుట్ కింద మీరు క్లెయిమ్ చేసేసుకోవచ్చు అండి. అది ఓకే. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ మేము పౌల్ట్రీ ఎగ్స్ బిజినెస్ చేస్తున్నామండి సార్. మాకు జిఎస్టీ అనే ఎఫెక్ట్ ఉందా? ఎందుకంటే మాకు వచ్చి కమిషన్ దీని గురించా, లేదంటే టోటల్ టర్న్ ఓవర్ మీద ఏమైనా ఉంటుందా ఉండదా అనిచ్చండి. అయితే ఇక్కడ మీరు వచ్చేసి జిఎస్టీలో మీకు పౌల్ట్రీ ఫార్మ్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారండి. సో మీరే పౌల్ట్రీ ఫామ్కి సంబంధించినటువంటి దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేస్తూ అంటున్నారు కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సో ఏదైతే మీరు ఇన్పుట్ కనుక పేమెంట్ చేస్తే ఆ ఇన్పుట్ కూడా మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో జిఎస్టీని వచ్చేసి మీరు పౌల్ట్రీ ఫామ్ వచ్చేసి జిఎస్టీ పరిధిలో నుంచి వెళ్ళి ఎగ్జామ్షన్ ఇచ్చారండి. మీరు నిర్భయంగా మీరు పౌల్ట్రీ ఫామ్ నడుపుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఓకే రైట్. ఇంతకుముందు మనం అసంఘటిత రంగం గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో ఎక్కువ పర్సంటేజ్ అదే ఉంటుంది అని చెప్పి, ఇంకా వ్యవసాయాధారిత దేశమే 60 to 70% మనం అగ్రికల్చర్ మీదే బేస్ అయ్యాం. అగ్రికల్చర్లో జిఎస్టీ మీద తీసుకున్న నిర్ణయాల్ని సమర్థించాలా వ్యతిరేకించాలా? అగ్రికల్చర్కి సంబంధించి చాలా వరకు ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే జిఎస్టీలో చాలా ఎగ్జామ్షన్స్ ఇచ్చిందండి. లాస్ట్ మీటింగ్లో 18వ మీటింగ్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు వచ్చేసి సార్ అంటారు. సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు సార్ అంటే రైతుల నుంచి వెళ్ళి వాళ్ళు ప్రొడక్ట్ తీసేసుకొని వేరే ఇండస్ట్రీస్కి సప్లై చేస్తారు. దే ఆర్ ప్యూర్లీ ఏజెంట్ ఆఫ్ ది ఫార్మర్స్. సో వీళ్ళకి వచ్చేసి ఇది అగ్రికల్చర్ ప్రొడక్ట్ కాబట్టి ఇక్కడ రైతు ఎక్కడ కూడా జిఎస్టీ పరిధిలోకి రాకుండా వీళ్ళను కూడా ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎవరికి? ఏజెంట్లు కూడా, ఆర్థిక కమిషన్ ఏజెంట్లు కూడా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అగ్రికల్చర్ బేస్డ్ రైతులను, అగ్రికల్చర్ పబ్లిక్ని కూడా ఎవరిని కూడా జిఎస్టీ యొక్క భారాన్ని సామాన్యులకు ఇవ్వకుండా ప్రయత్నం జరిగింది. అంటే ఎవరైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వ్యాపారస్తులు కూడా జిఎస్టీకి సంబంధించినటువంటి చాలా ప్రొడక్ట్ని ఎగ్జామ్షన్లో ఇచ్చేశాడు. ఏదైతే మీరు ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిల్లీ ప్యాకెట్ మీరు చిల్లీ పర్చేజ్ చేశారు, దాన్ని ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు, దీన్ని మీకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ చిల్లీని కనుక మీరు ప్యాకెట్లో పెట్టి బ్రాండ్ వేసి ఒక నేమ్ లోగో పెట్టేసుకుని కనుక మీరు అమ్మితే అది ట్యాక్సబుల్ లిమిట్లోకి వచ్చేస్తుంది. సో ఇలా కొన్ని సాధ్యమైనంత వరకు అగ్రికల్చర్ ప్రొడక్ట్ని, ఫుడ్ గ్రెయిన్స్ని, ప్యాడీని అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క జిఎస్టీ పరిధి నుంచి దూరంగా పెట్టారు. ఇవన్నీ కూడా గతంలో వ్యాట్లో ఉండేవన్నీ మనం పేమెంట్ చేసాం ఇంతకుముందు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ అంటే గత సిస్టమ్తో పోలిస్తే మనకి ఇప్పుడు 100% కొంత మేరకు ఊడగలగవచ్చు ఇక్కడ. అంటే సామాన్యునికి అగ్రికల్చర్ ప్రొడక్ట్ విషయంలో కొంత న్యాయమే జరిగిందని నా ఉద్దేశం అండి. ఓకే. కానీ ఎరువులు, పురుగుల మందుల విషయంలో ప్రతిపక్షాల నుంచి ఆ స్థాయిలో విమర్శలు, లేకపోతే పబ్లిక్ నుంచి ఆ స్థాయిలో విమర్శలు రాకపోయి ఉంటే ఆ 12% నుంచి తిరిగి 5% తీసుకొచ్చేదే ఖచ్చితంగా గవర్నమెంట్. అంటే వ్యవసాయదారుల్ని ఆల్రెడీ డిమానిటైజేషన్ తోటి వ్యవసాయదారులు ఎక్కువగా కుదేలు చేసేసారు. కందుల రేటు ఏ స్థాయిలో పడిపోయిందో మనకు తెలుసు. డిమానిటైజేషన్ తర్వాత వ్యవసాయదారుడు తన బిజినెస్ ఎలా చేస్తాడో మనకు తెలుసు. ఊళ్ళలోకి వెళ్ళి క్రెడిట్ మీదో లేకపోతే ఇంకోటో
లేకపోతే వచ్చే సంవత్సరం చేస్తానో సంథింగ్ బోల్డ్ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. వాటన్నిటికీ చెక్ పెట్టేసేలాగా డిమానిటైజేషన్ తీసుకొచ్చి కంపల్సరీ డబ్బులు ఉండాలని చెప్పి పెద్దవాళ్ళని బయట ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసేలా చేసి ఊళ్ళో అమ్ముకోలేని పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ జీఎస్టీలో ఎరువులు పురుగుల మందుల మీద 5 to 12% పెంచేసి మళ్ళీ దాన్ని అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా చేసింది. బట్ ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో ఏదో క్లారిటీ మిస్ అయింది రైతుకు అన్న అభిప్రాయం చాలామంది రైతుల్లో ఇంకా వినపడుతోంది. ఖచ్చితంగా ఇది ఒకటి నిజంగా అంటే ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ సంబంధించి కొంతమేరకు రైతుల మీద భారం పడుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ట్యాక్స్ రేట్స్ లాస్ట్ కంపారిజన్ చేసుకున్నట్టయితే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ గతంలో 20% ఉన్నప్పుడు ఇప్పుడు ఒక 21, 22 ఉంటే పెద్దగా డీవియేషన్ రాదండి. 28%లోకి లేకుంటే 20% పెరిగినప్పుడు ఖచ్చితంగా ఒక లాస్ వచ్చేసి కస్టమర్ మీద వేయాల్సిందే. సో ఈ రకంగా చూస్తే ఫెర్టిలైజర్ షాపు, పెస్టిసైడ్స్, ఈవెన్ ట్రాక్టర్స్ మీద కూడా ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతకుముందు పన్నులు ఏం లేకుండా అండి, ఇప్పుడే 12%కి తీసుకొచ్చారు. ఇలా అంటే ఒకటి ఎప్పుడైతే కొన్ని ప్రొడక్ట్ మీద జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ జిఎస్టీ వేస్తున్నారో కాకపోయినా పరోక్షంగా అయినా కానీ దాని మీద ప్రభావం ఎంతో కొంత ఉంటుంది సార్. ఎట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు రా మెటీరియల్ ఏదైతే మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ రా మెటీరియల్ పర్చేజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మీద కూడా మనం పేమెంట్ చేసినటువంటి ట్యాక్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ నెట్ ఎఫెక్ట్ యొక్క భారాన్ని మాత్రమే మనం కస్టమర్ చేస్తామండి. సిగరెట్స్, బీడీస్ వీటికి సంబంధించి కూడా జిఎస్టీలో వాత పడింది. అఫ్కోర్స్ బీడీ హానికరమే చెప్తూ ఉంటాం. గవర్నమెంట్ దానికి సంబంధించి ఎన్నో విధి విధానాలు కూడా రూపొందించింది. ఓవైపు ప్రోగా ఓపై ఎగెన్స్ట్గా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. రాఘవరెడ్డి గారు 5% నుంచి 28% చేశారు. బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటారండి. ఎందుకంటే చాలామంది వచ్చేసి బీడీ ఒక వృత్తి చేసుకుంటూ లైవ్లీ మీద. సో బీడీ అంటే తునికాయపై వచ్చేసి 18% పన్ను పెట్టారండి. సో అది కొంచెం ప్రభుత్వం దాన్ని రీకన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఖచ్చితంగా అది ఏంటంటే ఈ ఎవరైతే అది విలేజ్లలో చాలామంది ఈ యొక్క వృత్తి చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దాన్ని ఒకసారి రీకన్సిడర్ చేయాలి. లేదా దాన్ని రేట్ అంటే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే వీళ్ళు ఎవరైతే తునికాకి మీద ఇట్లా ఈ పర్సెంటేజ్ పెట్టారో మీరు బీడీల మీరు వాళ్ళు తయారు చేసి మళ్ళీ అమ్ముతారు కదండి. సో ఈ పేమెంట్ చేసినటువంటి ట్యాక్స్ ఇన్పుట్ని మళ్ళీ వాళ్ళు అంటే అవుట్పుట్లోకి వెళ్ళి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఒక సిగరెట్ తయారు చేసినప్పుడు ఆ సిగరెట్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏమైతే పర్చేజ్ చేస్తారో ఆ రా మెటీరియల్ మీద సంబంధించినటువంటి ఏ పేమెంట్ చేసినా కూడా సో దాన్ని మళ్ళీ అవుట్పుట్లోకి వెళ్ళి మైనస్ చేసుకొని రిమైనింగ్. డోంట్ యూ థింక్ ఓకే ఐ కెన్ అగ్రీ మీరు చెప్తున్న క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా నిజమే కావచ్చు డౌన్ ద లైన్. డోంట్ యూ థింక్ దట్ గవర్నమెంట్ పర్టికులర్ పాకెట్స్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా ఆన్ అన్ యావరేజ్గా ఒక నిర్ణయం తీసేసుకుందా అనిపిస్తోంది. ఇన్ని కోట్ల మంది డిపెండ్ అయ్యి ఉంటే తెలంగాణ ప్రాంతంలో మేబీ గుజరాత్లోనో లేకపోతే కాశ్మీర్లోనో ఎవరో బీడీ చుట్టకపోవచ్చు. అక్కడ వాళ్ళకి అదేం పెద్ద ఇంపాక్ట్ చూపించదు. ఇంపాక్ట్ చూపించే పాకెట్ ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏది పాకెట్ అయ్యి ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అడ్రస్ చేయకుండా అందరినీ ఒకే గాడిని కట్టేయడాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓకే దీనికి సంబంధించి మీరు మాట్లాడతారు కానీ బట్ దానికంటే ముందు కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కొడాలి వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వర గారు మీ ప్రశ్న అడగండి. ఏం లేదండి, యాక్చువల్గా అందరూ జిఎస్టీ మీద ముఖ్యంగా ఈ మన చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళే దీని గురించి ఎక్కువగా మంచిగా చెప్పటం అనేది మనకి కావాల్సి ఉంది. ముఖ్యంగా నిన్న కూడా మొన్న చూశాను మన ఛానల్స్ లోనే గోల్డ్ కి 2% ఉన్నదల్లా 3% చేశారు, ట్యాక్స్ ఎక్కువ పెరిగింది, దీనివల్ల గోల్డ్ అమ్ముడుపోవటం కష్టం అయిపోతుంది, షాపుల్లో ఎవరు లేరు, ఇలా ప్రచారం చేస్తున్నారు. కానీ గోల్డ్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉన్న రేట్ కాదు. ఈ రోజు 3,000 ఉంటే రేపు పొద్దున 3,500 అవుతుంది, లేకపోతే 4,000 అవుతుంది. లాస్ట్ 3 years నుంచి చూసుకున్నా గోల్డ్ రేట్ అప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది. అంటే అది పెరుగుతుంటే మాత్రం ఎవరు ప్రజలు దాని గురించి కానీ దాని గురించి ఎందుకు పెరుగుతుందని కానీ ఎవరు మాట్లాడట్లా. వెంకటేశ్వర గారు ఐ థింక్ నేను ఇంత స్టడీ చేశారంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్నో గోల్డ్నో మీరు నేను ఐ మీన్ నా ఉద్దేశం గవర్నమెంట్ చేసేది కాదు, ఇంటర్నేషనల్ ఫోరం అది. పెట్రోల్ని ఒపెక్ దేశాలు నిర్ణయిస్తాయి, దాని ప్రకారం ప్రతి దేశంలోనూ కూడా వాటి రేట్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాగే బంగారం కూడా ఇంటర్నేషనల్గానే జరుగుతుంది. మన దగ్గరే ఫిక్స్ చేసి పడడం అయితే మీరు అన్నట్టు దాన్ని అడ్రస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అది ఇక్కడ ఒక పాయింట్ చెప్పవచ్చు అంటే అతను చెప్పిన దాంట్లో గోల్డ్ రేట్స్ మారుతూ ఉంటాయి. ఓకే ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా గోల్డ్ రేట్ మారుతుంది, కానీ ట్యాక్స్ వల్ల మారకూడదు, జిఎస్టీ వల్ల మారకూడదు.
జిఎస్టీ వల్ల పెరగడం కానీ జిఎస్టీ వల్ల తగ్గడం కానీ ఆ కంటెంట్ పోర్షన్ తగ్గకూడదు. కానీ మీరు గోల్డ్ చెప్పాను కదా సార్, గోల్డ్ వచ్చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్గా పర్చేజ్ సేల్ చేస్తే గతంతో పోలిస్తే మీకు స్వల్ప అంటే తేడా తప్ప వచ్చి మీకు ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ రేట్స్ ఏం పెరగాయండి. అంటే యాజ్ జిఎస్టీ బేస్ చేసుకొని చెప్తున్నా అండి. గోల్డ్ పెరగదంటే ఇది బేస్ మన ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని చెప్పట్లేదు మనం. ఇక్కడ ఓన్లీ మనకి ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ మేకింగ్ ఛార్జెస్. సో మేకింగ్ ఛార్జెస్ మీద మాత్రం 18% ట్యాక్స్ వేస్తారు జిఎస్టీ. ఇక్కడ అంటే ఆర్నమెంట్స్ కొంత కాస్ట్లీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎట్ ది సేమ్ టైం మనం ఏదైతే పేమెంట్ చేసామో గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఇన్పుట్ అని మనం క్రెడిట్ తీసేసుకొని పేమెంట్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఇక్కడ చూస్తే ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ స్టేబుల్గానే ఉంటాయని చెప్పొచ్చు. ఒక మేక్ ఆర్నమెంట్స్ వచ్చేసి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా డిపెండ్ ఆన్ ద వెయిట్, డిపెండ్ ఆన్ ది అంతే సార్, హౌ మచ్ యూ స్పెండ్ అనేదే కదా అక్కడ మ్యాటర్ అవుతుంది. దాన్ని బట్టి హెచ్చు తగ్గులనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. హలో. యా శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ గా సేల్స్ కి వెహికల్ లో స్టాక్ తీసుకెళ్ళినప్పుడు ఓకే బిల్స్ ఎట్లా ప్రిపేర్ చేయాల్సి వస్తుందండి? ఆన్లైన్ లో అంటే సిస్టమ్ ఉండదు, మాన్యువల్ గా బిల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు మాన్యువల్ ప్రజెంట్ అయితే మీరు మాన్యువల్గా ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలా చేయండి సార్, ఇబ్బంది లేదు. అయితే ఈ వే మన ఈ ఎలక్ట్రానిక్ వే బిల్కి సంబంధించి మనకి ఏంటంటే 50,000 దాటితే బిల్లు మాత్రం ఈ వే బిల్ అని చెప్పారు. కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ కానీ ఇంకా మనకి ఏది క్లారిటీ లేదండి. ప్రజెంట్ అయితే మీరు ఏం చేయండి సార్ అంటే ప్రస్తుతం మీరు ఎలా వ్యాపారం చేస్తున్నారో ఇట్లయితే ఎలా మాన్యువల్ బిల్ రిలీజ్ చేస్తున్నారో అలానే చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి మీకు. ఓకే, లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. ఇంతకుముందు నేను అన్నాను గవర్నమెంట్ పాకెట్స్ వైజ్ దృష్టిలో పెట్టుకుని దాని మీద ఎంత డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది చూడకుండా గంపగుత్తగా చేసేసిందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేదా? ఖచ్చితంగా సార్. అంటే ప్రభుత్వానికి రావాల్సింది పన్ను. అది ఎక్కడ అంటే ఏదైతే ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుందో, ఏదైతే ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఎంత అది చేసిందంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ని లిక్కర్ని వచ్చేసి జిఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. లేకపోతే రాష్ట్రాలు ఒప్పుకోవుగా. ఎందుకు అంటే అత్యధిక ఆదాయం వచ్చేది. ఒకవేళ దాన్ని పరిధిలోకి తీసుకొస్తా ఉంటే మొత్తం జిఎస్టీని వ్యతిరేకించే అవకాశం ఉంది గవర్నమెంట్. అయితే ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఎక్కువ ఇండైరెక్ట్ ట్యాక్స్ మొత్తం కూడా అంటే ట్యాక్సెస్ అని సేల్ ట్యాక్స్ కానీ ఇది కానీ మనకి ఈ యొక్క లిక్కర్ నుంచి వెళ్ళి పెట్రోల్ నుంచి వెళ్ళి అధిక మొత్తంలో తయారవుతుంది, ఎక్కువ వస్తుంది రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ చూసుకుంటే 19 రూపీస్ కాస్ట్ అండి, దాన్ని మనం 70 రూపీస్ పేమెంట్ చేస్తున్నాం. అంటే ఎన్ని ట్యాక్స్లు పడుతున్నాయి ఒకసారి ఇమాజిన్. ఎక్కడైతే కన్జంప్షన్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే ఈజీగా ప్రభుత్వానికి రెవెన్యూ రావాలని చూస్తుందో అక్కడ అది స్టేట్ గవర్నమెంట్ చేసుకుంది, స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ పరిధిలో చూస్తుంది. ఎక్కడైతే సామాన్యులకి ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుందో అట్లీస్ట్ నేను అన్నట్టుగా పర్టికులర్ పాయింట్స్ లో దాన్ని అడ్రస్ చేసిన పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. 5 కోట్ల మంది బీడీ కార్మికులు ఉన్నారు దేశం మొత్తం మీద. బీడీ కార్మికులు కదండి. ఎక్కడైతే కన్జంప్షన్ ఏదైతే ప్రొడక్ట్ ఎక్కువ కన్స్యూమ్ అవుతున్నాయో అక్కడ ట్యాక్స్ 1% 2% పెట్టినా గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు విలాసవంతమైన వస్తువులు మనం ఎన్ని లగ్జరీ కార్స్ ఎన్ని పెట్టినా వాటి 40% పెట్టినా చాలా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏ పెద్ద ఒక లగ్జరీ కార్స్ వచ్చేసి నెలకు కొన్ని అమ్ముడు పోతాయి అనుకోండి. సో దాని మీద మనం ఎంత ట్యాక్స్ వసూలు చేసినా కానీ చాలా తక్కువ. అదే ఒక కన్జంప్షన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కనుక మనం ట్యాక్స్ కొంత అమౌంట్ వేసినా కూడా మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రభుత్వం ఆ బేస్ చేసిందేమో అనిపిస్తుంది నాకు అంతే. ఆల్రైట్, నెక్స్ట్ కాలర్ సతీష్ ఉన్నారు. సతీష్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సతీష్, నా మాట వినిపిస్తోందా మీకు? సతీష్, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. లెట్స్ కంటిన్యూ డిస్కషన్ టు ది మూవీస్. తమిళనాడులో ఇవాళ మీరు చూస్తే థియేటర్స్ అన్నీ మూతపడి ఉన్నాయి. స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా బంద్ పాటించడానికి వచ్చారు. మేబీ మన తెలుగు రాష్ట్రాల్లో వెల్త్ కారణంగా ఎవరికి ఆ ఇబ్బంది కలిగినట్టుగా కనిపించట్లేదు, ఎవరు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు, అడగట్లేదు, పెట్టింది లేదు. తమిళనాడు దే ఆర్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్. జిఎస్టీ విషయంలో సినిమా దగ్గర మాకు చాలా మోసం జరుగుతుంది. కమల్ హాసన్ లాంటి వాళ్ళు, రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. సినిమా విషయంలో బాలీవుడ్ని, రీజనల్ లాంగ్వేజ్ సినిమాల్ని కూడా ఏకదాటిని కట్టేసి చూడడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా అండి. అంటే కొన్ని ప్రొడక్ట్ల మీద అంటే ఎప్పుడైతే ప్రభుత్వం కొన్ని ఇష్యూస్ మీద పన్నేసేటప్పుడు కొన్ని లగ్జరీ ఐటమ్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు కలెక్ట్ చేయవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ట్యాక్సెస్ కాకుండా లోకల్ ట్యాక్స్లు వచ్చేసి మీరు అక్కడ లోకల్ స్థానిక సంస్థలు వసూలు చేసేటువంటి ట్యాక్సెస్ ఇంతకుముందు కూడా ఉన్నాయండి. సో అవి కలుపుకొని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోద పన్నులు చాలా వరకు మనకు పన్నులు వేసేది ఇప్పుడు గతంలో కూడా. కానీ ఇప్పుడు జిఎస్టీలో కూడా వాటికి అదనంగా మళ్ళీ వేయడం అయితే కొంచెం సమంజసం కష్టమే సినిమా పోవాలంటే. ఆల్మోస్ట్ అది అన్ని కలుపుకుంటే తమిళనాడు గవర్నమెంట్ దేర్ ఎవిడెంటల్లీ చూపిస్తారు 58% సంథింగ్ ఎంతో అవుతుంది. ఇంక మేము సినిమా ఎలా తీయం, చిన్న సినిమా బతకాలి కదా. అవును సార్.
అంటే 100 రూపాయల టికెట్ దాటితే 28% ట్యాక్స్ విధించేస్తాను అంటే గతంలో కూడా ఇవి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లని ఇలాంటి ట్యాక్స్లు గతంలో వేసేవారు. సో వాటితో పోలిస్తే ఈ 28% పెద్ద కష్టమేం కాదండి. ఓకే, కాబట్టి అంటే ఈ ట్యాక్స్ రేట్స్తో చూస్తే పెద్దగా ఇంపాక్ట్ ఏం పడకపోవచ్చు. కానీ గవర్నమెంట్ ఎనీహౌ ఇలాంటి ఇష్యూస్ మీద కొన్ని చేసినప్పుడు ఏంటంటే కొంత సబ్సిడీనో కొంత ఏదో రకంగా మళ్ళీ సామాన్య ప్రజలకు ఏదో రకంగా బెనిఫిట్ చేస్తేనే ఆశిద్దాం మనం. ఎందుకు సార్ అంటే లెట్స్ హోప్ ద బెస్ట్. నెక్స్ట్ సతీష్ తిరిగి అందుబాటులోకి వచ్చారు హైదరాబాద్ నుంచి. సతీష్, మీ ప్రశ్న అడగండి. హలో సార్. సతీష్, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి క్విక్గా ప్లీజ్. ఓకే సార్. ఓకే సార్, మాది క్లాత్ షాప్ సార్. మాది క్లాత్ షాప్ అండి. ఓకే, చెప్పండి సార్. వాయిస్ వినపడట్లేదు సార్. సతీష్, మీ ప్రశ్న చక్కగా వినిపిస్తోంది, మీరు ముందు షూట్ చేయండి. క్లాత్ షాప్ సార్ మాది. ఓకే సార్, ఇప్పుడు మేము 10 శారీస్ తీసుకుని వస్తాం మేము. హలో, చెప్పండి సార్. సతీష్, ప్లీజ్ షూట్ ద క్వశ్చన్. సార్ వినపడట్లేదు సార్. మాకు వినిపిస్తోంది, మీరు ప్రశ్న అడగండి ఫాస్ట్గా. సార్ మేము 10 శారీస్ తీసుకుని వస్తాము. ఓకే సార్, ఒక 7 శారీస్ మంచిగా ప్రాఫిట్గా అమ్ముతాము మేము. ఓకే, అయితే ఆ 3 శారీస్ ఉంటాయి కదా, మేము 50%, 40%, 60% మేము డిస్కౌంట్ తోటి మేము సేల్ చేస్తాము. ఓకే, అయితే 7 శారీస్లో వచ్చే ప్రాఫిట్ ఏమో తర్వాత నెక్స్ట్ 3 శారీస్లో మాకు మైనస్ అవుతుంటుంది. ఓకే సార్, నెక్స్ట్ ఓకే, ఐ థింక్ యూ గాట్ ద క్వశ్చన్ రైట్. సో ఒకటేంటి సార్ అంటే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రొడక్ట్ 1+1 ఆఫర్ ఉంది సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ శారీస్కి వచ్చేసి మనం ఒక 500కి 2 శారీస్ పెట్టామనుకోండి. సో ఇవి మనం ఏం చేస్తాం సార్ అంటే మనం వాల్యూమ్ వచ్చేసి వాల్యూ కూడా రెండు క్వాంటిటీ రాసేస్తాం. 500 రూపీస్ అమౌంట్ వేసి దాని మీద GST అప్లికేబుల్ అవుతుంది. దానికి వాళ్ళు భయపడే అవసరం లేదండి. ఇక బ్రాండెడ్ దుస్తులున్నాయి మనకు. సో బ్రాండెడ్ ఐటమ్స్ వచ్చేసి మీకు ఇంతకుముందు 7.5% ఉండండి. ఇప్పుడు వచ్చేసి అది ఏం చేసిందంటే 12% తీసుకొచ్చాడు బ్రాండెడ్ ఐటమ్స్ని. సో దానివల్ల కొంచెం ఏమైతే సార్ అంటే బ్రాండెడ్ ఐటమ్స్ అంటే పర్టికులర్గా కొన్ని బ్రాండ్ ఉన్నటువంటి క్లాస్ ఖచ్చితంగా కొంచెం కాస్ట్లీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1000 రూపీస్ ఎబో ఉన్నటువంటి వాటికి లోపు ధర వాటికి పెద్దగా ఏం లేదు, కానీ 1000 రూపీస్ ఎబో ఉన్న వాటికైతే ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉంది సార్ మనకు. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నాయుడు ఉన్నారు. నాయుడు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం నాయుడు గారు, ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి ప్లీజ్, ఆ తర్వాత వినండి టీవీ వాల్యూమ్ పెట్టుకుని. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. ఏం లేదు సార్, నేను బ్యాంకులో లోన్ తీసుకున్నా ఆల్రెడీగా. అయితే లోన్కి ఇప్పుడు GST ఎక్స్ట్రా మీకు 12.280 ట్యాక్స్ పడుతుందని అంటున్నారు వాళ్ళు. దానికి ఏంటి సార్ సొల్యూషన్ అని అడుగుదామని. ఓకే, అదే దాని గురించే కావాలి. లోన్స్ అంటే ఇంతకుముందు బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలా ఉండేది సార్ అంటే ఇంతకుముందు కూడా సర్వీస్ ట్యాక్స్ పరిధిలో ఉండేదండి అవి. సో బ్యాంకింగ్ సర్వీసెస్ మనకు తెలియలేదు ఇంతకుముందు. సో ఇప్పుడు GST అనగానే మీకు GST రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ ఇప్పుడు కస్టమర్స్కి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇన్ని రోజులు వచ్చేసి వాళ్ళకి అర్థం కాలేదు. అంటే కస్టమర్లకు ఇదివరకు కూడా సర్వీస్ ఛార్జెస్ ఉన్నాయి ప్రతి దాని మీద. కాకపోతే ప్రాబ్లం ఏంటి సార్ అంటే మనకి ఇంతకుముందు 15% ఉన్నటువంటి సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి ఇప్పుడు 18% జరిగింది. అంటే ఆ 3% డీవియేషన్ డెఫినెట్గా కస్టమర్ మీద పడుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి అనురాధ ఉన్నారు. అనురాధ గారు. అనురాధ గారు, ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. హలో సార్. చెప్పండి మేడం. సార్ యాక్చువల్లీ నేను ఒక సర్వీస్ అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో టీచ్ చేస్తానండి. హలో, చెప్పండి మేడం. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో టీచ్ చేస్తాను నేను. అంటే కాంట్రాక్చువల్ బేసిస్ లో వాళ్ళు నన్ను ఎంప్లాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే నాకు 18% నా శాలరీ మీద వాళ్ళు అంటే కాంట్రాక్ట్ రెమ్యునరేషన్ మీద 18% నాకు GST మీరు రిజిస్టర్ అయిపోవాలి అంటున్నారు. నాకు ఎంతవరకు నాకు యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్ నాకు ఎంతవరకు స్లాబ్ ఉంది, నేను ఎంత స్లాబ్ తర్వాత నేను రిజిస్టర్ అవ్వాలి? సో మీరు ప్రొఫెషనల్ కెపాసిటీలో మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు కాబట్టి యు ఆర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఏ ప్రొఫెషనల్. సో ప్రొఫెషనల్కి 18% మీకు ట్యాక్స్ GST రేట్ అప్లికేబుల్ అవుతుంది. కాకపోతే కండిషన్ ఏంటంటే మీ టర్న్ ఓవరు అంటే మీ గ్రాస్ కలెక్షన్ సంవత్సరానికి వచ్చేసి మీ సేల్స్ అంటే మీరు ఏదైతే ఫీజు రూపంలో తీసుకుంటున్నారో మీ అమౌంట్ కనుక 20 lakhs లోపల కనుక ఉన్నట్టయితే 20 lakhs కనుక ఉన్నట్టయితే సంవత్సరం మొత్తంలో టర్న్ ఓవరు, సో మీరు GST రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
నిర్భయంగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 20 lakhs, మీరు 20 lakhs కనుక క్రాస్ అయితే ఖచ్చితంగా మీరు జీఎస్టీ పరిధిలోకి వచ్చేస్తారు. మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మీరు ప్రొఫెషనల్ కాబట్టి మీ కాంపోజిషన్ స్కీమ్ అప్లికేబుల్ కాదు, మీరు జీఎస్టీ రిజిస్ట్రేషనే తీసుకోవాలండి. డూ యూ థింక్ ఆవిడకి 20 lakhs పరిధి దాటిపోయి ఉంటారంటారా? ఒక సార్ అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీని పర్మనెంట్ చేస్తున్నారు అంటే సార్ కాంట్రాక్ట్ ఎంప్లాయీకి నాకు తెలిసినంత వరకు అయితే 20 lakhs బలవంతంగా ఎందుకు తీసుకోవాలి మీరు అని చెప్పి వాళ్ళు అంటే ఇక్కడ 2 రకాలు సార్. అంటే సర్వీస్ రిసీవర్ కనుక రిజిస్టర్ అయి ఉంటే ఇప్పుడు మీకు ఒకటి ఏమైతే సార్ అంటే నేను ఒక రిజిస్టర్డ్ డీలర్ని, నేను ఒక ట్రేడర్ని, మీరు ఒక అన్రిజిస్టర్డ్ డీలర్, సేమ్ బిజినెస్, మీది మెడికల్ షాప్, నాదొక మెడికల్ షాప్లో ఉన్నాను. సో మీ నుంచి నేను గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి కనుక నేను గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, బికాజ్ ఐఎమ్ ఏ రిజిస్టర్డ్ డీలర్, సో నేను ఏం చేస్తా అంటే నేను మీకు అమౌంట్ పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే ట్యాక్స్ పోర్షన్ ఉందో అది కట్ చేసి మీకు అమౌంట్ ఇచ్చేస్తాను. ఓకే, ఈ ట్యాక్స్ అమౌంట్ నేనే మీ పేరు మీద నేను ఏం చేస్తా సార్ అంటే మీ దగ్గర నుంచి కొన్నట్టుగా తీసేసుకొని దాన్ని నేను ఇన్పుట్ కింద వాడేసుకుంటాను. సో చూసారా ఇక్కడ ఎండ్ కస్టమర్ ఇస్ లూజింగ్ ద మనీ, రైట్? లేదు సార్, ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రిజిస్టర్డ్ చేసుకున్నటువంటి ఇన్పుట్ అమౌంట్ ఏమవుతుందంటే నేను మళ్ళీ కస్టమర్కి అది సేల్ చేసినప్పుడు ఈ అమౌంట్ని వచ్చేసి ఆ అమౌంట్లోకి వెళ్ళి మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ని గవర్నమెంట్ మీద పేమెంట్ చేస్తాను. సో ఎంతైతే నేను గవర్నమెంట్ పేమెంట్ చేస్తున్నానో అది ప్లస్ నా వాల్యూ అడిషన్ మాత్రమే కస్టమర్ మీద పడుతుందండి. ఇక్కడ ఎందుకు ఇలా చేశారంటే అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను 20 లక్షల లోపు ఉన్నాడా లేదా అతను అబద్ధం ఆడుతున్నాడా, అతను 50 లక్షలు టర్న్ ఓవర్ చేసిన ఇంతకు ముందు అది పట్టించుకోకపోయేది. జిఎస్టీలో అతని నుంచి కనుక మనం పర్చేజ్ చేస్తే 5,000 క్రాస్ అయ్యి మనం కనుక పర్చేజ్ చేస్తే ఇలా ఆ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎవరెవరికి అమ్మాడో లిస్టు దొరుకుతుందండి ఆటోమేటిక్గా. సో అప్పుడు ఆ అన్రిజిస్టర్డ్ పర్సన్ వచ్చేసి 20 lakhs సేల్స్ ఎక్సీడ్ అయినాయా లేదా డిపార్ట్మెంట్ చూస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇలా అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పోయిందో సో అతను కూడా పట్టేసుకుంటారు, పట్టేసి మీరు కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోండి అని చెప్తారు. గాట్ ద పాయింట్. సో పరోక్షంగా కూడా ప్రభావం చూపించేలాగా ఖచ్చితంగా ప్రతి ట్రేడర్ని ఎవరైతే నల్లధనం వ్యాపారం చేయకుండా వైట్గా మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని బిల్ పర్చేజ్ చేసుకొని బిల్ ఇష్యూ చేయడం అనేది చాలా మంది ఉత్తమం. సో ఎందుకంటే సర్వీస్ జిఎస్టీలో మనం ఏంటంటే ప్రతిది కూడా ట్రాన్స్పరెన్సీ పెట్టారు, అకౌంటబిలిటీ. మనం పర్చేజ్ చేసినప్పుడు మనం ఎలా బిల్ పెట్టాలి, సేల్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ, రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ఎవ్రీథింగ్ ఆన్లైన్ ట్రాన్స్పరెన్సీ పెట్టడం ద్వారా మనకి ఏమవుతుంది సార్ అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఇంతకుముందు చెప్పాను నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మణ్ గారు మీ ప్రశ్న అడగండి. హలో లక్ష్మణ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. నాకు ఐఎమ్ కాంట్రాక్టర్ అండి. వర్క్స్ కాంట్రాక్ట్ మీద జిఎస్టీ ఏ విధంగా ఉంటుందని చెప్పి అంటే మీ ఐ మీన్ పొటెన్షియల్ ఎలా ఉంటుందండి మీది? ఎంత ఏ స్థాయిలో చేస్తారు మీరు? స్థాయి అంటే సార్ ఇట్ విల్ బి అరౌండ్ 70 to 80 lakhs, ఒక్కొక్కసారి 1 crore కూడా దాటుతుందండి ఓకే ఒక ఫర్మ్ మీద. ఓకే సార్, ఇప్పుడు చెప్పాను కదా సార్, మనం 20 lakhs బిలో అయితే అసలు మీరు వర్క్ జిఎస్టీ మీకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఓకే, సో 20 lakhs to 75 lakhs వరకు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 50 నుంచి 75 years థింక్ చేస్తుంది. 75 lakhs కూడా మీరు కాంపోజిషన్లో ఉండవచ్చు. సో మీరు దాటినట్టయితే కాంపోజిషన్ దాటినట్టయితే మళ్ళీ మీరు ఖచ్చితంగా జిఎస్టీలోకి వస్తుంది. మీకు అప్లికేబుల్ రేట్ ప్రకారం మీరు పని చెల్లించవలసింది. దట్స్ ఫైన్. మనం తాపత్రయపడుతున్నాం కానీ కూర్చొని అర్ధరాత్రి పూట జనాన్ని అవేర్ చేద్దాము లేకపోతే రియలైజేషన్ తెద్దామని ₹1 కాంట్రాక్ట్ చేస్తానని చెప్తున్నారు. హీ డోంట్ నో హౌ టు అప్రోచ్ దిస్ జిఎస్టీ. అందుకే సార్ ప్రభుత్వం వచ్చేసి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏంటి సార్ అంటే జిఎస్టీ వచ్చేసి మీరు ఎప్పుడైతే దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి అవేర్నెస్ ఎఫ్ఏక్యూలు పెట్టి ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి సార్ నేను కాంట్రాక్టర్ని నాకు ఈ డౌట్స్ ఉన్నాయని వాళ్ళే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇష్యూ చేశారు. అవన్నీ కూడా కొన్ని నీటికి ట్రైనింగ్ ఇచ్చారు. చాలామందికి ట్రైనింగ్ క్లాసులు, ఈవెన్ సిఏ వాళ్ళకి కూడా చాలామందికి ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ కూడా జరిగినాయండి. కాకపోతే కొందరు అవేర్నెస్ లేక దీని మీద భయం పెంచుకొని ఏదో అవుతుంది ఏదో జరుగుతుంది అంటే సో ఇట్ ఈస్ ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఇప్పుడు ఆ పర్టికులర్ కాలర్ ఉన్నారు, ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఇలాంటి కాలర్స్ చాలా మంది ఉంటారు, లేకపోతే చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ డెఫినెట్ గా తెలుసు ఆ పరిధిలో ఉంటాం, కానీ ఏం చేయాలో తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ రైడ్కి వెళ్ళిన తర్వాత చేతులు కాల్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంత ఇప్పుడు సివియర్గా మనకు ఏం లేదండి. మీరు ఎప్పుడైతే మీ టర్న్ ఓవర్ కనుక 20 lakhs క్రాస్ అయితే మీరు ఎక్సీడ్ చేస్తున్నారు అనుకున్నారో ఖచ్చితంగా జిఎస్టీలోకి రిజిస్ట్రేషన్ చేసుకోండి, తప్పేం లేదండి. ఏ వస్తువు అయినా మీకు ఏదో మీరు పర్చేస్ సేల్ చేస్తున్న క్రమంలో మీరు 20 lakhs కనుక దాడుతా అనుకున్నప్పుడు మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసేసుకుంటే సింపుల్గా మీరు ఏంటంటే నిర్వహణ వ్యయం పెరుగుతుంది తప్ప ఇక్కడ ట్రేడర్ భయపడాల్సిన అవసరం లేదు. అది ఆ బెనిఫిట్ లాస్ గోస్ టు ఓన్లీ కస్టమర్ కదా. కస్టమరే దాన్ని అల్టిమేట్గా బేర్ చేసే వ్యక్తి. మీరు ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్.
మీరు 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 ప్రత్యక్ష పన్ను కాదు, ఆదాయ పన్ను అంటున్నారు, నేను కడతాను, కాంట్రాక్టర్ పేమెంట్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు ఆన్లైన్లోకి వెళ్తే స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుందండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే వ్యాట్ డీలర్స్ ఉన్నారో వాళ్ళు జిఎస్టీలోకి కన్వర్ట్ కావచ్చు. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ట్యాక్స్లో లేని వాళ్ళు కూడా జిఎస్టీలోకి రావచ్చు. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్ టీఓటీలో ఉన్న వాళ్ళు కూడా జిఎస్టీలోకి రావచ్చు అండి, చాలా హ్యాపీగా. బట్ నిజానికి మన సర్వర్లకు అంత స్ట్రెంత్ ఉందంటారా? 120 కోట్ల మంది జనాలు, ఇన్ని కోట్ల మంది ట్రేడర్స్. గవర్నమెంట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైట్ని డెవలప్ చేసిందండి. అలానే ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ నెట్వర్క్ అనేది ఒకటి ఉందండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కొన్ని ఇతర సంస్థలు కూడా ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా సెట్ చేశారు దీన్ని. ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా అంత పెద్ద నెట్వర్క్ మనకుంది, టెక్నాలజీ ఉంది, చేయగలరు. ఆ నమ్మకంతో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు ప్రభుత్వం. అంతేగాని ఇది ఏదో జరిగిపోతుంది కాదు. ఇది ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ పబ్లిక్ని భయపెడుతున్నారు. ఫస్ట్ ట్రేడర్ వచ్చేసి ఇప్పుడు అల్టిమేట్గా ఏ వస్తువు పెరుగుతుంది, ఏ వస్తువు తగ్గుతుంది అన్న దానికి ఈ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు సార్ అంటే, పెరిగినప్పుడు వచ్చేసి మీకు వస్తువు పెరిగినప్పుడు పెరిగిందని చెప్తున్నారు తప్ప, వస్తువు తగ్గినప్పుడు, రేట్ తగ్గినప్పుడు ఆ బెనిఫిట్ని కన్జ్యూమర్కి ఇవ్వట్లేదు. లెట్స్ సీ, మీరు అన్నట్టు అదే జరిగితే కనుక డౌన్ ద లైన్ ఈ బాలారిష్టాలన్నీ అధిగమించి వన్ ట్యాక్స్ వన్ నేషన్లో సామాన్యుడికి లాభం చేకూరితే అంతకుమించి మనకు కావాల్సిందే లేదు. థ్యాంక్స్ సో మచ్ ఫర్ జాయినింగ్ టు నైట్ షో.